ఎన్టీఆర్ అన్న ఓపెనింగ్స్కి వెళ్ళటమైనా వాటి వీటికి వెళ్ళడం చాలా అంటే చాలా రేరు. మీరైతే ఎక్కడ కూడా చూసుంటారు. కానీ నిన్న చూసుకున్నట్లయితే బెంగళూరులో కిమ్స్ హాస్పిటల్ అయితే ఓపెనింగ్ ఉంది. దానికైతే మన ఎన్టీఆర్ అన్న వెళ్ళిండు. ఎందుకు వెళ్ళిందంటే అప్పుడు ఎన్టీఆర్ అన్నకి యాక్సిడెంట్ అయింది. ఆ సిచ్యువేషన్లో ఒక డాక్టర్ అయితే ఎన్టీఆర్ అన్న ప్రాణాలను అయితే కాపాడిండు. సో దానికి కృతజ్ఞత భావం తెలియజేయడానికి ఎన్టీఆర్ అన్న ఈ విధంగా దేనికి వెళ్ళకపోయినా కానీ త్యాగం చేసి ఈ విధంగా అయితే వెళ్ళడం జరిగింది అనమాట. ఇదైతే గ్రేట్. కానీ నాకు అర్థం కాని ఏంటంటే ఎన్టీఆర్ అన్న డ్రాగన్ మూడ్లో ఉండు అనేటటువంటి ఫీలింగ్ కలిగింది. ఒకసారి ఈ వీడియో చూడండి. చూశారు కదా, అక్కడ ఆడిటోరియం అది. అందరూ జై ఎన్టీఆర్, డ్రాగన్ డ్రాగన్ అని చెప్పి నినాదాలు చేస్తున్నారు. ఇప్పుడు ప్రభాస్ వచ్చిన అరుస్తారు, పవన్ కళ్యాణ్ వచ్చినా, రామ్ చరణ్ వచ్చినా, అల్లు అర్జున్ వచ్చినా, ఎవరు వచ్చినా కానీ ఫ్యాన్స్ అయితే నినాదాలు చేయటం అరవటం అయితే నేను చూసా. కానీ ఎప్పుడైనా సరే అభిమానుల్ని సైలెంట్గా ఉండు అంటే సైలెంట్గా ఉంటాం. మీరు చూసారా? నేనైతే నా కళ్ళతో చూసాను అనమాట. ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ని సైలెంట్ అనగానే అందరూ కూడా సైలెంట్ అయిపోయారు భయ్యా. అది చూసి నేనైతే షాక్ అయ్యా. సో ఈ ఇండస్ట్రీలో ఫ్యాన్స్ని కంట్రోల్ చేసినటువంటి వన్ అండ్ ఓన్లీ యాక్టర్ మన ఎన్టీఆర్ అన్న అనేటటువంటి ఫీలింగ్ అయితే నాకు కలిగిందనమాట. ఆ తర్వాత ఒకడు వస్తుంటే జై ఎన్టీఆర్ అని చెప్పి నినాదాలు చేస్తుండు. దాంతో కూడా ఇది హాస్పిటల్, కామన్ సెన్స్ లేదని చెప్పి ఫ్యాన్ మీద అయితే అరవడం జరిగింది. వాడు కూడా దెబ్బ కానుండి పారిపోయాడు. సో నేను మీకు చెప్పేది ఏంటంటే మన ఎన్టీఆర్ అన్న డ్రాగన్ మూడ్లో ఉందన్నమాట. ఆ మోడ్ ఆఫ్ అయిన దాకా కొద్దిగా అన్నతో అయితే జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు హరిసారో కూడా ఉంటుండో నెక్స్ట్ టైం మట్టికి ఖచ్చితంగా పల్ల బీగుతారు, మన బాలయ్యబాబు బీగినట్టు, దాంట్లో డౌటే లేదు. సో ఈ డ్రాగన్ సినిమా షూటింగ్ జరుగుతుంది కాబట్టి ఆ మోడ్లో ఉంది కాబట్టి కొద్దిగా అన్నకు దూరంగా ఉండండి. ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళి చిల్లర వ్యవహారాలు చేయమాకండి. ఇంతే ఉంటుంది. ఈ విషయంలో అయితే నేను ఎన్టీఆర్ని ఫుల్ సపోర్ట్ చేస్తున్నా. చాలా మంది ఫ్యాన్స్ మీద అరవడం ఏంటి అని అంటారు, కానీ అంతే అరవాలి, లేకుంటే మాట రవిలో నిజంగా